హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న ఫిష్ వెంకట్ గారు కన్ను మూశారన్న సంగతి తెలిసిన తర్వాత అందుకు నేను షాక్ అయ్యానండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతను హైదరాబాదులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అతను వైద్యం చేయించుకున్న తర్వాత అతని అభిమానులు ఎంతోమంది అతను కోలుకోవాలని దేవుని ప్రార్థించారు. అలాగే నేను కూడా అతని గురించి నా ఛానల్లో ఒక 2-3 వీడియోలు కూడా చేశాను. నేను గొప్ప నటుడు, కామెడీ యాక్టర్, అలాగే ఒక హిలన్ అంటే ఒక కామెడీ హిలన్గా చాలా గుర్తింపు పొందిందనమాట. ఆయన సినిమాలు చూస్తూ ఉంటే, అతను కామెడీ చేస్తూ ఉంటే కడుపుబ్బ నవ్వేటుందన్నమాట. ఎందుకంటే నాకు అతని సినిమాలన్నా ఆయన కనిపిస్తే చాలు చాలా సరదాగా అనిపించేది అనమాట. ఆయన సినిమాలు చూస్తూ ఉంటే అంటే ఆయన కనిపించే అంత ఆయన పాత్ర వరకు కూడా. గబ్బర్ సింగ్లో అతను చేసిన కామెడీ నాకు ఇప్పటికి కూడా అప్పుడప్పుడు నేను మొబైల్లో కానీ లేకపోతే టీవీలలో ఆ సినిమా వస్తే కానీ అతని కోసమే ఆ సినిమా మొత్తం చూసేవాడిని. అయితే అతను 1981లో జన్మించిండు. ఆయన పుట్టింది కూడా హైదరాబాదులోనే. అతనికి ఫిష్ వెంకట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అతను ఒకప్పుడు సినిమా యాక్టర్ కాకముందు అతను చేపల వ్యాపారం చేసేవాడట. చేపల వ్యాపారం చేస్తూ టాలీవుడ్ హీరో శ్రీహరి గారు ఇతను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అట. అయితే ఇతను సినిమాలోకి రావటం శ్రీహరి గారి ప్రోద్బలంతోనే ఇతను సినిమాలోకి వచ్చిండు. ఇతని అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. అయితే సినిమాలోకి వచ్చిన తర్వాత ఇతని పేరు అనేది అంటే ఇతను ఇంతకుముందు చేపల వ్యాపారం చేసిండు కాబట్టి సినిమాలోకి వచ్చిన కాంచి ఇతని పేరు ఫిష్ వెంకట్గా మార్చుకున్నాడు అన్నమాట. అయితే గత 5 సంవత్సరాలు బట్టి ఇతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయండి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒక సోషల్ మీడియా ఛానల్ ద్వారాగా ఇతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన సంగతి అప్పుడు వెలుగులోకి వచ్చిందనమాట. వెలుగులోకి వచ్చిన తర్వాత నేను షాక్ అయ్యా. అప్పటిదాకా కూడా నాకు కూడా తెలియదు వాస్తవంగా. అరే భలే యాక్టర్ కదా, కామెడీ యాక్టరు, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం ఏంటి, అరే మంచి కామెడీ యాక్టరు, ఇతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం ఏంటి, సడన్గా ఈ వార్త ఎందుకు వచ్చిందా అని చెప్పి ఇతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం ఏంట్రా బాబు అని చెప్పి నాకు కూడా చాలా బాధ కలిగింది. అయితే అప్పుడప్పుడు ఇతను ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే నాకు కొద్దిగా నమ్మకం ఉండేదన్నమాట. సార్ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినా డయాలిసిస్ చేయించుకుంటా ఉంటే కొన్నాళ్ళ దాకా పర్వాలేదులే, ఈ లోపుగా ఆ కిడ్నీ ఇచ్చే డోనర్ ఎవరు దొరుకుతారేమో అని చెప్పి నాకు కూడా కొద్దిగా ఆశ అనేది ఉంది. అందువల్ల ఇతనికి కిడ్నీ దొరకాలని చెప్పి దగ్గర ఇంతకుముందు అంటే ఒక 10-15 రోజుల క్రితం ఇతను హాస్పిటల్లో వైద్యం చేయించుకోవటానికి చాలా సీరియస్గా ఉన్నప్పుడు నేను కూడా ఒక వీడియో చేశాను ఇతని మీద. ఫిష్ వెంకట్ గారికి చాలామంది స్పందిస్తున్నారు, చాలామంది వచ్చి అతన్ని చూస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా వచ్చి చూస్తున్నారు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు, అలాగే సినిమా యాక్టర్లు కూడా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించిండు. అతనే స్వయంగా చెప్పిన మాటలలో కూడా ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేశాను అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు నన్ను 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి, వెంకట్ని ఇంకా నీకేమైనా కావాలంటే చెప్పు, నేను ఇంకా నీకు నా వంతు సాయం ఏమన్నా చేయాలంటే చేస్తానని చెప్పి అతను అన్నట్టుగా ఒక వీడియో నేను సోషల్ మీడియాలో చూసి అది కూడా పోస్ట్ చేశాను. అయితే ఈలోపుగా అతనికి సీరియస్ అవ్వటం, హైదరాబాదు హాస్పిటల్లో అతను వైద్యం చేయించుకోవటానికి రావటం, ఈలోపుగా అతను సీరియస్ అవ్వటం, కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసి హాస్పిటల్కి తీసుకురావటం, చాలా సీరియస్గా ఉందంటాం. ఆ వార్తలు అనేది వస్తూ ఉంటే నాకు కూడా అరే భలే పని అయిపోయింది ఏంటి ఇతను, అరే చూస్తూనే ఇంత ఈలోపుగా కుటుంబ సభ్యులు అతను తీసుకొని హాస్పిటల్కి రావటం, అతను బాగా సీరియస్ అయిపోవటం, చాలామంది స్పందించటం, చూడటం, మీడియా ఛానల్లో చాలా మంది కూడా ఎప్పటికప్పటికి అతని ఆరోగ్యం పట్ల న్యూస్ అనేది సోషల్ మీడియాలో రావటం, అది నేను చూడటం, ఇలాగా అతను కోలుకోవాలని చెప్పి నాకు కూడా చాలా ఆశ ఉంది. ఆ దేవుని ప్రార్థించా. కానీ ఈ రోజున నిన్న సడన్గా అతను చనిపోయిండు, అందరిని విడిచిపెట్టి ఇక చనిపోయిండు, లేడు అనే వార్త విన్న తర్వాత నేను కూడా షాక్ అయినండి. అంటే ఆ వార్త విన్న తర్వాత నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ చిన్న పనుండి వేరే ఊర్లో ఉండి ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇంటికాడైతే లేను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతని
ఆత్మకు ఆ దేవుడు శాంతి కల్పించాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే అతను బ్రతకాలని చెప్పి ఎంతో ట్రై చేసిండు, ఎంతోమంది స్పందించారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా స్పందించి వాళ్లకు తోసిన సాయం చేశారు. కానీ ఈ రోజున అతను మన మధ్యలో లేనందుకు నాకు చాలా బాధ కలుగుతుంది. కాబట్టే నేను ఎక్కడున్నా, మా ఇంటికాడ లేకపోయినా సరే, నేను వేరే ఊర్లో ఉన్నా సరే అతని గురించి చివరిగా ఒక వీడియో చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అతను కోలుకోవాలి, మళ్ళీ సినిమాలోకి రావాలి, మళ్ళీ అతను సినిమాలలో యాక్టింగ్ చేయాలి, 10 మందిని నవ్వించాలని చెప్పేసి అనుకున్న ఆశలు అనేది ఈ రోజున అతను లేడు అనే వార్త చూసిన తర్వాత చాలా బాధ కలుగుతుంది. అతని కుటుంబ సభ్యులు ఈ రోజున ఎంత బాధపడుతున్నారనేది మనకు తెలుసు. ఆయన లేని లోటు అతని కుటుంబానికి ఈ రోజున ఎంత బాధ కలిగిస్తుందనే సంగతి అందరికీ తెలుసు, మనం అర్థం చేసుకోగలం. ఆ దేవుడు అతని ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.